హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రసాదం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అచ్చం మనకి గుడిలో తిన్నట్టుగా ఉంటుందండి, అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మనము చింతపండుతో చేస్తాం కాబట్టి మనకు ఆ రుచి అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నైవేద్యంలా పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. ముందుగానే మనము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకు చాలా తొందరగా కూడా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ పులిహోరని. దీని లింక్ నేను మీకు కింద ఇస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేయండి. ఒక 4 లేదా 5 నిమిషాల వీడియో ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మన చింతపండు రసాన్ని మనము దగ్గర నెల రోజుల వరకైనా నిల్వ ఉంచుకోవచ్చండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ పులిహోరని. ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అస్సలు మిస్ కాకండి. నేను లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.